మొదట నీ పాత జీవితాన్ని విడిచిపెట్టాలి. అంటే నువ్వు రక్షింపబడ్డావా లేదా అనేది నువ్వు అర్థం చేసుకోవాలంటే నీ స్వభావం నీకు అర్థం. వారి క్రియల చొప్పున వారి విశ్వాస కాదా, వారి క్రియల చొప్పున వారు రక్షింపబడినారా కాదా అనేది అర్థమవుతుందని దేవుని వాక్యంలో ఉంది. కనుక రక్షింపబడక మునుపు నీ ఇష్టానికి జీవించావు, లోకంలో ఉన్నావు. ఇప్పుడు రక్షింపబడిన తర్వాత ఎలా ఉండాలి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 11వ వాక్యం. నేను లోకంలో ఉన్నప్పుడు లోకానుసారంగా జీవించినాను, లోకానుసారంగా నా ఇష్టాన్ని అనుసరించినాను, చెడిపోయినాను, దొంగను, వ్యభిచారిని, అబద్ధికుడును, తాగుబోతున్నాను. కనుక శత్రువులను దెమ్మరించినాడు, భయంకర శ్రమలో ఉన్నాను. అయితే ప్రభు నన్ను ప్రేమించి నశించి నన్ను వెదకి రక్షించుటకు వెదుగుచూ నా ఎదుకొచ్చినాడు, నన్ను రక్షించారు. కనుక నేను ఆయన